నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని సాయి రాజలక్ష్మి అగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్ ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకొని అన్లోడింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లు నిర్వాహకులకు సూచించారు. లేని పక్షంలో ఆరు బయట కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచడం సూచించారు. అన్లోడింగ్ లో జాప్యానికి తావు లేకుండా పర్యవేక్షణ జరపాలని, రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల నిర్వాహకులు తదితరులున్నారు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ ఇంకా బెస్ట్నెస్ ఇంకా గుండారం సాయి రాజలక్ష్మి గుండూరు. ఆర్మూరు పట్టణంలో కోతుల బెడదపై ప్రత్యేక చర్యలు చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు తెలిపారు. ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో 700కు పైగా కోతులను సురక్షితంగా పట్టుకున్నామని తెలిపారు. ఆర్మూరు పట్టణంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతులు పట్టే బృందం సభ్యులతో ఆర్మూరు పట్టణంలో సురక్షితంగా కోతులను పట్టుకుంటున్నామని, ఇప్పటి వరకు సుమారు 700కు పైగా కోతులను పట్టుకోవడం జరిగిందని, పట్టుకున్న కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీశాఖ నిబంధనల ప్రకారం దట్టమైన అడవి ప్రాంతాల్లోకి సురక్షితంగా తరలిస్తామన్నారు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా నిర్వహిస్తామన్నారు. కోతుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలు చెత్తను బయట వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్లు మాత్రమే చెత్తను వేయాలని, దీంతో కోతుల బెడదను కూడా అరికట్టవచ్చని తెలిపారు. కోతుల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు కొడిగిల మల్లయ్య, నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాము, శాలా ప్రసాద్, డార్లింగ్ రమేష్, మున్సిపాలిటీ సాయంత్రం సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన మున్సిపల్ పరిధిలో గత కొంతకాలంగా కోతుల సమస్య తీవ్రంగా ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాలో ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల రక్షణ ధ్యేయంగా ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణులైన కోతులు పట్టే బృందాల సహాయంతో కోతులను పట్టించి కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టాం. పట్టణంలో కోతుల సంచారం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్స్ని గుర్తించి ఈరోజు మొదటి విడతగా కొన్ని కోతులను సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీ శాఖ నిబంధనల ప్రకారం వారి అనుమతితో దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి సురక్షితంగా తరలిస్తున్నాం. ఒక రోజుతో ముగిసిపోయేది కాదు. పట్టణంలో కోతుల బెడద
పూర్తిగా తగ్గే వరకు ఈ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. పట్టణ ప్రజలందరికీ నాదొక చిన్న విజ్ఞప్తి, మున్సిపాలిటీ తీసుకున్న ఈ చర్యలను మీరంతా సహకరించాలి. ఇళ్ల పరిసరాలు, ఆహార పదార్థాలను, వ్యర్థాలను పడేయకండి. ఈ సమస్యల పరిష్కారానికి మన మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కోతులను పట్టడానికి ఈరోజు మున్సిపల్ ఒక ప్రణాళిక సిద్ధం చేసి అందరికీ మాట్లాడి ఈ బోన్లను ఏర్పాటు చేయడం జరిగినది. 3 చోట్ల ఈ బోన్లు ఈరోజు ఏర్పాటు చేసి మినిమం ఒక 300 కోతుల వరకు పట్టడం జరిగింది. ఈ ప్రజలకు కోతులు ఇబ్బందికరంగా ఉండడం వల్ల దాని ఉద్దేశంలో పెట్టుకుని మున్సిపల్లో మొన్న మీటింగ్లో తీర్మానం చేసి కోతులు పట్టడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. దీన్ని మా మున్సిపల్ చైర్మన్ గారి సహకారంతో మరియు వైస్ చైర్మన్ సహకారంతో మరియు కమిషనర్ గారి సహకారంతో ఇప్పుడు పట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 300 కోతులు, అలాగే మినిమం ఒక 5 days వరకు దీన్ని కొనసాగించి ఒక 1000 కోతుల వరకు పట్టి విడిచిపెట్టాలని నిర్ణయించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన చైర్మన్ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. వినయన్న గారు కూడా గెలవగానే 2 నెలల్లో ఒక ప్రణాళిక పెట్టి కోతుల గురించి తీర్మానం చేయించి కోతులను పట్టించాలి, ఆర్మూర్లో కోతులు లేని ఆర్మూర్గా చూపించాలనే ఒక దృక్పథంతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా తీర్మానం ఇచ్చిన కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి 30 మంది కృతజ్ఞతలు తెలియజేస్తూ వినయన్న గారి సూచనల మేరకు ఈరోజు మా 30 వార్డులో పెట్టిన మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, ఎస్ఐ నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బాల్కొండ మండలం బుస్సాపు గ్రామంలో 18 సీసీ కెమెరాలను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయన్నారు. ప్రజలు తమ ప్రాంతంలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాద నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో ఎవరూ కూడా మంటలు పెట్టరాదని, అందుకోసం మల్టీ పొటాషియం మందులు వాడినట్టయితే భూ సాంద్రత బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూరు సీఏ జాన్ రెడ్డి, బాల్కొండ ఏసీ శైలేందర్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామాభివృద్ధి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు వచ్చినందుకు నిజంగా ప్రతి ఒక్క గ్రామస్తులందరికీ, ఇంత మొత్తం ఎక్సర్సైజ్ లీడ్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి అందరికీ, తర్వాత మా ఎస్ఐ గారికి అందరికీ అభినందనలు. మహిళల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి అని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. భీమ్గల్ మండలంలోని దేవనపల్లి, కారేపల్లి తాండ, రాత్నగర్, కొత్త తాండ, తాళపల్లి తాండ గ్రామాల్లో గ్రామ ఐక్య మహిళా సంఘాల భవన నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక భవనం ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షలతో ఒక్కో గ్రామంలో భవనాలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి అని, ఈ భవనాలు పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఏపీఎం ప్రమీల, శిశు శ్రీనివాస్, రఘు, నరేష్, విక్రమ్ రాజ్, ఏఈ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉండే గ్రామ పంచాయతీ ఏది పాతది, ఇప్పుడు ఏం మీ గ్రామ పంచాయతీ సెపరేట్ అయింది కదా. సెపరేట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎట్లయిందో ఈ మహిళల కోసం ప్రత్యేకమైన బిల్డింగ్ వరిధాన్యం కొనుగోలు చేస్తారు. దాని బాట్లు, తక్కలు ఎక్కడ పెట్టాలా, మన సమావేశం ఎక్కడ పెట్టుకోవాలా. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఒకటే రోజు 8000 వివో బిల్డింగ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ వివో బిల్డింగ్ అనేది మీ యొక్క మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నట్టు. మీరు ఎక్కడనో వాళ్ళ అరువు మీద కూర్చోడు, ఇక్కడ కూర్చోడు, అక్కడ మీటింగ్ పెట్టుకోడు కాదు. ఈ వివో అధ్యక్షురాలు, తర్వాత మీ ఎవరైతే కార్యవర్గం అందరూ కూడా చూసుకోవాలా. ఇంతకుముందు ఏపీఎం గారికి, సీసీ గారికి చెప్తున్నా ఏంటంటే ఇంకా కూడా రాత్నార్ కింద మీ గ్రూపులన్నీ ఉన్నాయట. లక్ష్మి ఉంది కదా, ఇప్పుడు వచ్చిందా, పేరే ఉండే రాత్నగర్.
రాస్తారు ఆమె పేరు వివో అధ్యక్షుల పేరు పద్మ. సో వివో పద్మనా? పద్మ వివో. సో మీకు సపరేట్ చేయడానికి ఈ ప్రతిపాదన కూడా సిద్ధం చేయమన్నాం. అప్పుడు మీరే కొత్త అధ్యక్షులు ఉంటారు, మీరే కార్యదర్శి ఉంటారు, తర్వాత కోశాధికారి ఉంటారు, మీరు మండల మెంబర్ ఉంటారు, మీకు వివో వస్తుంది. ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పని పోతుర్రా? ఒకసారి చేయలేమంటారు. ఎంతమంది పోతున్నారు? ముప్కల్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణ పనులను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. ముప్కల్ మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ భవనం ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన కార్యాలయ గదులు, రిసెప్షన్ సెంటర్, రికార్డు గదులు, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, ముప్కల్ ఏసీ కిరణ్ పాల్ తదితరులు ఉన్నారు. నందిపేట్ మండలం ఐలాపు గ్రామంలోని చిక్కాల నరేష్ కుటుంబాన్ని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పరామర్శించారు. ఐలాపు గ్రామంలోని చిక్కాల నరేష్ వాళ్ళ అమ్మమ్మ ఇటీవల పరమపదించారు. విషయం తెలుసుకున్న ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామచందర్, సైఫ్, వినోద్, దినేష్, ముఖేష్ తదితరులున్నారు. మెండారా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్గం చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్గం చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న వరిధాన్యం కుప్పలను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ పరిశీలించారు. పేరు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సెక్రటరీ. ఈరోజు ఆర్మూరు పట్టణానికి సంబంధించి కాలేజీ దగ్గర ఉన్నటువంటి వడ్లని కుప్పలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా దాదాపు నెల రోజుల నుంచి వడ్లు కోసి తీసుకొచ్చి ఇక్కడ కోసిన తర్వాత మ్యాసర్ వచ్చిన తర్వాత కూడా వడ్లు కాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు దొడ్డు వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు చేతికి వచ్చిన తర్వాత కూడా కనీసం వాటిని తీసుకుపోవడానికి కూడా అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు ఆ వడ్లు కొనుగోలు కాకపోవడంతో తీవ్రంగా వాళ్ళు నష్టపోతున్నారని, వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు వర్షం వస్తుందో అని చెప్పేసి అయోమయానికి గురయ్యి మరి రైస్ మిల్లర్కి 12 కిలోల నర క్వింటాల్కి ఈరోజు తరుగు పేరుతోటి మరి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కష్టపడటమే ఒక గొప్ప అనంటే ఈరోజు వచ్చిన తర్వాత కూడా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు నష్టం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు కౌలు రైతులకి ఏమి మిగిలే పరిస్థితి లేదు. ఉల్టా అప్పులు అయ్యేటటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రైతులు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే
తరుగు లేకుండా రైతులందరినీ కూడా ఆదుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి వడ్లని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఐకేపీ విఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజు చేరుకుంది. కనీస వేతనం 26,000 చెల్లించాలి. ఈ ఐకేపీసీఎల్ వివోఎల్గా పనిచేస్తున్న వారికి పదోన్నతి సీసీలు కల్పించాలి మరియు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి మరియు చిన్న చిన్న సమస్యలు ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఆరోగ్య బీమా మెయిన్. మేము మేము కనీసం మినిమం అంటే మేము చేసే కార్యక్రమాలు 42 కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమం మేము పాల్గొంటున్నాం. కానీ మాకు ఆరోగ్య బీమా లేదు, మాకు జీవితానికి భద్రత లేదు. ఈ భద్రత కల్పిస్తూ కనీస వేతనం 26,000 చెల్లించాలి. మేము గవర్నమెంట్ని సవినయంగా మనమే చేస్తున్నాం. మా సమస్యలు, మా బాధలు అసలు ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా వినిపించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకంలో మేము పాల్గొంటున్నాం. మేము లేనిదే ఆ పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ, గ్రామంలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం కానీ, ప్రతి విషయంలో చిన్న పిల్లల కిషోర బాలికల నుండి వృద్ధుల వరకు ప్రతి విషయంలో ప్రతి పనిలో మేము పాల్గొంటున్నాము. అయినప్పటికీ కూడా మాకు ఇచ్చే 5,000 జీతంలో 10 రోజుల ఖర్చు కూడా సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన మాకు జీతం సరిపోవడం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలి. నెలకు 26,000 సాలరీ కావాలని మేము డిమాండ్ పెట్టినాం. మాకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. ఇంకా అర్హత గల వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. ఇలా మేము పెట్టిన ప్రతి డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవాలని, నెరవేర్చాలని కోరుకుంటున్నాము. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీసీసీ నిజామాబాద్ నగర అధ్యక్షులు బొబ్బి రామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ పార్క్ లోని నెహ్రూ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బి రామకృష్ణ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని, స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో నెహ్రూ పాత్ర కీలకమన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి జిల్లా ప్రజలకు సాగు త్రాగునీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. యువతకు మెరుగైన విద్య కొరకు ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శరత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ భవన్లో మేయర్ గారు, ఉపాధ్యక్షులు శరత్ మామ గారు, ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, రమేష్ గారు, రాజు గారు, అలాగే నాతో పాటు విపక్ష మెంబర్ నరేందర్ సింగ్ గారు, విష్ణు పటేల్ గారు అందరి కార్యక్రమం హాజరై నెహ్రూ గారికి నివాళులర్పణ జరిగింది. ఈరోజు ఏదైతే భారతదేశంలో జల ప్రధాని ఉన్న శ్రీరామ్ సాగర్ అలాగే అన్ని ప్రాజెక్టులు నిర్మించిన ఘనత నెహ్రూ గారికే చెందుతుంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ వాటి ద్వారానే మనము ఆయకట్లు కానీ నీటి వనరులు కానీ సమకూర్చుకుంటున్నాం. అలాగే విద్య, వైద్య రంగంలో తాను ఆ రోజు చేసిన కృషి, ఐటీ రంగంలో, ఆరోగ్య శాఖ కళాశాలలను నిర్మించడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది. ఇప్పటికీ ఆయన చేసిన సంస్కరణలే మనం పాటిస్తున్నాం. అలాంటి నెహ్రూ గారి మీద బీజేపీ వారు లేనిపోని కల్పించి వారి పబ్బం గడపడానికి, వారిని తక్కువ చేసి చూపించడానికి వారి కుసంస్కృతి బయటపెడుతున్నారు. ఇలాంటి పద్ధతి సరైనది కాదు. ఆయన చూపిన మార్గంలో మనం నడుస్తున్నాము. అలాగే ఆయన చేసిన సంస్కరణ మనము పాటించాలి. ఆయన అడుగుజాడలు ఉంటూ దేశాభివృద్ధిలో మనం పాటుగా పడాలని కోరుకుంటున్నాం.
బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరుమూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అధ్యక్షతన కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ సిండే, బీగాల గణేష్ గుప్తా, బాజురెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో యుద్ధం పేరుతో 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నాటి విరుస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బంది గురి చేసిందని విమర్శించారు. ఆరుమూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పనిచేసేవాడే నిజమైన కార్యకర్త, నిజమైన పార్టీ మనిషి. ఇవాళ మీరందరూ నికాసైన పార్టీ కార్యకర్తలు, పార్టీ మనుషులు, ఈ సమాజానికి పనికొచ్చే మనుషులు అని చెప్పి నమస్కారం తెలియజేస్తాం. ఆరుమూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రధానంగా ఎస్ఐఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మీద బూత్ లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా పెద్దలు అందరూ వచ్చారు. మరి ప్రజలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బూత్ కమిటీ మెంబర్లకు, మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. పార్టీ ఆరుమూరుకు బీఆర్ఎస్ పార్టీకి ఒక బంధం ఉన్నది. ఆ రోజు 2013లో మొట్టమొదటిసారి అక్షయ తృతీయ ఆశాన గారి జీవన్ రెడ్డి ఆరుమూరు నియోజకవర్గంలో ప్రారంభమై ఆ రోజు మొదటి సీట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా కూడా అయినరు. మేమంతా ఎమ్మెల్యేలం అయినాం కాబట్టి మరి మళ్ళా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి సన్నాహక సమావేశం సర్ మీద, సభ్యత్వ నమోదు మీద, బూత్ కమిటీ మీద ఈరోజు ఆరుమూరులో జరిగింది. మళ్ళా గతంలో నిజామాబాద్ జిల్లాకు చరిత్ర ఉంది. మొట్టమొదటి గ్రీనింగ్ ఇచ్చింది మరి నిజామాబాద్ ప్రాంతమే కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని 3వ ముఖ్యమంత్రి చేసేందుకు ఖచ్చితంగా 9కి 9 సీట్లు గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.